ప్రభు దినంలో మరి సంఘంగా కూర్చుని తండ్రిని దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన ప్రభు దినంలో కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేశాం. దేవుడు పాపుల్ని మనవి ఆలకింపడని, మరి ఎవరు మనవి ఆలకిస్తాడని దేవుడు తెలియజేశాడు. దేవుని గ్రంథం తెలియజేస్తుందంటే నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ఆయన చెవులు నీతిమంతుల మీద ఉన్నవి అని చెప్పేసి పేతురు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉంటాం. ఇతని యొక్క అంశం ఏంటంటే గడిచిన ప్రభు దినంలో ఏ విషయం అయితే మనం మాట్లాడుకున్నామో అదే అంశం మీద రెండో భాగం మీద కొన్ని విషయాలు మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనే అంశం మీద ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, పేతురు గారు తన శ్రోతలకి తెలియజేస్తున్న సంగతులు కొందరు అపహాస్యం చేస్తున్నారంట. వాగ్దానం గురించి ఏమైంది, ఆయన ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అపహాస్యం చేస్తున్నారని పేతురు గారు తెలియజేశారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక విషయం రాయబడిందండి. అంత్య దినములలో అపహాసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశలు చెప్పిన నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏమైనో అని కొంతమంది అపహాసం చేస్తూ ఉన్నారంట. వీరి యొక్క నైజం ఏంటంటే ఏదన్నా చెప్తే వెంటనే జరిగిపోవాలి, లేట్ ఉండకూడదు. మనుషులకు ఆలోచన అలా ఉంటది కదా. అయితే ఈరోజు ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో 4 సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే ప్రభు వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కాదు. ఎందు విషయం ఆలోచన చేయడం దానికి కారణం. 2, ఎవడనో నశింపవలనని దేవుని యొక్క కోరిక కాదట. 3, అందరూ మారుమనసు పొందవలనని కోరుచున్నాడు. ఎందుకు మారుమనసు పొందాలి? 4, మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అనేసి ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో నుండి 4 విషయాల గురించి ఈరోజు మనం పరిశీలించేద్దాం. ఓకే, గమనించినట్టయితే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే అపహాస్యకులు ఏమన్నారంటే వాగ్దానం గురించిన ఏమన్నారు సార్? చదువుతాం 3వ వచనంలో ఆయన రాకడం కూర్చున్న వాగ్దానం ఏమైనో. ఎందుకంటే ఆయన అనేక మార్లు నేను మరలా వస్తాను అని తన శిష్యులతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఆయన రాకడ కూర్చున్న వాగ్దానం ఏమైంది అని అంటే పర్లేదు, కానీ దాన్ని ఎలా చేస్తున్నారు? వాళ్ళు అపహాసం చేస్తున్నారంటండి, అపహాసిస్తున్నారంటండి. అంటే మీకు చెప్పిన ప్రభు మాట ఏదైతుందో అంత అబద్ధము, అది జరిగేది కాదు అని చెప్పేసి అపహాసం చేస్తున్నట్టుగా పేతురు గారు తెలియజేశారు. కానీ దేవుడు ఎందుకు దీర్ఘశాంతం కలగడు ఉన్నాడు అనే విషయాన్ని మనకు అర్థం కాలేదన్న నాడు. ఓకే, తర్వాత మనం చూసినట్టయితే ప్రభు వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. చాలా మంది ఆ వాగ్దానం గురించి ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంటది. మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20 లేక 18 నుంచి లేక 30 వచ్చి నుంచి కొన్ని విషయాలు మనం చదువుతామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కొన్ని విషయాలు చదువుతాం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చిననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. 32 వచనం. అయితే మీరు
వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం చేసుకునండి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యమును ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకున్నది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. 37 చెప్తున్నాడండి. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. అంటే ఈ భూమి మీద తన పిల్లలైన వారి విషయంలో కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఎవరినైతే దేవుని పిల్లలను ఎవరైతే హింసిస్తున్నారో, దేవుని పిల్లలైన వారిని ఎవరైతే బాధ పెడుతున్నారో, దేవుని పిల్లలైన వారిని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అట్టి వారి విషయంలో తీర్పు తీర్చేవాడు దేవుడు. అయితే మీరు నిందలు పడుతున్నారు, సహించుకుంటున్నారు, మీ ఆస్తుల్ని కోల్పోవడానికి కూడా మీరు వెనక్కి తీయట్లేదు. అంటే దేవుని కొరకు బ్రతకడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు ఏం చేస్తున్నారండి? వాగ్దానం కొరకు కనిపెట్టిన వారు ఉన్నారన్నమాట. అంటే వాగ్దానం ఎటువంటిది? అది నిత్యజీవము, పరలోక సంబంధమైనది. అంటే దేవునితో పాటు ఉండి నివాసం చేసేదన్నమాట. అదే అంటున్నాడు కదా. ఏమన్నాడు ఇక్కడ? ఒక విధముగా చూస్తే మీరు నిందలు బాధలను అనుభవించడం చేత అనే మాట రాయబడి ఉన్నాయి. ఏమనిపిస్తున్నారంట? నిందలు బాధలు. ఎవరి చేత అంటే క్రైస్తవుని నచ్చని వారి చేత. అంటే క్రీస్తును అంగీకరించిన వారిని అంగీకరించలేని వారు క్రీస్తును అంగీకరించిన వారు ఏం చేస్తున్నారు? బాధలు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, శోధిస్తున్నారు, చాలా అపహాస్యం చేస్తున్నారు అన్నమాట. అయితే వాళ్ళకి తెలియదు ఏంటంటే అసలు ప్రభు ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే ఎవరైతే బాధ పెడుతున్నారో వారు కూడా దేవుని వైపు తిరిగి దేవుని యొక్క రాజ్యంలోకి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. అవునా కదా? అందు విషయము ఆలస్యం చేస్తున్నాడని విషయాన్ని తెలియజేయడం. 37 ఏమంటాడు? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించిన గాని అతడు వెనక తీసిన ఎడలా అతని ఎడల నాకు సంతోషము ఉండదు అనే విషయాన్ని గమనించండి. అంటే ఎవరైతే ఇంకా భూమి మీద తప్పులు చేస్తూ, దుర్మార్గం జీవిస్తూ, దుష్టులుగా జీవిస్తూ, పాపం చేస్తూ, దేవునికి వ్యతిరేక కార్యం చేస్తున్నారో వారందరి విషయంలో దేవుని యొక్క సహనం కనిపిస్తుంది. ఎందుకంటే అతను నశించిపోవటము దేవునికి ఏం లేదంట, సంతోషం లేదండి. అంటే మనుషులు ఏమనుకుంటున్నారు అంటే దేవుని యొక్క దీర్ఘశాంతం కలిగి ఉండటానికి వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఆయన త్వరగా రాకపోవటానికి కారణం ఏంటి అంటే వాళ్ళు కూడా మారాలి, వారు కూడా రావాలి. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు ఎటువంటిదంటండి? చాలా భయంకరమైనది. చూడండి 37 ఏమంటాడు? జీవము గల దేవుని చేతిలో పడట భయంకరము. అండ్ వాస్తవానికి ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం మనం. ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళి ఒక అరగంట సేపు లేదా ఒక 10 నిమిషాల సేపు నిలబడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఎక్కడ ఏ చెట్టు దొరికితే చెట్టు కిందకి వెళ్ళిపోదాం, లేకపోతే ఏది దొరికితే నీడకి వెళ్ళిపోదాం అని ఆలోచన చేస్తున్నాం. అంత భయంకర. కేవలం ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎండకే మనం ఏమైపోతున్నాం? గిజగిజగలు ఆడిపోతున్నాం. ఎండకి ఒళ్ళంతా తడిచిపోతుంది, బట్టలు తడిచిపోతున్నాయి, రోడ్డు మీద నడవాలంటే భయం వేస్తుంది. వడగాల్పులకి ఏమైపోతున్నాం? కళ్ళు తిరిగి పడిపోవడం, లేకపోతే కొంతమంది చనిపోతున్నారు కూడా. అండ్ ఈ భూమి మీద ఈ ప్రకృతి విషయంలోనే మనం ఇంత ఇబ్బందులు పడుతుంటే మరి జీవం గల దేవుని చేతిలో పడట ఎంత భయంకరం. తప్పించుకునే అవకాశం ఉందా? కాబట్టి మానవుల విషయంలో దేవుని యొక్క ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే వారు కూడా దేవుని ఎదుగు రావాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని,
దేవుని సన్నిధికి రావాలంటే దేవుడు ఉన్న ప్రదేశానికి వారు కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే ఏమన్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును, ఆలస్యం చేయడు కానీ వస్తాడు. కానీ ఆలస్యం చేయడం కారణం ఏంటి? అందరూ కూడా దేవుని ఎదుట రావాలని, అందరూ కూడా దేవుని వైపు తిరగాలని, దేవుని చేతిలో పడట భయంకరము అని 31వ వచనంలో తెలియజేశాడండి. తర్వాత 2వ వచనం మనం చూస్తే ఎవరును నశింపవాలని చెప్పలేదండి. అంటే దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది దీంట్లో, దేవుని యొక్క దయ కనిపిస్తుంది, దేవుని యొక్క కృప కనిపిస్తుంది, దేవుని యొక్క కనికరం కనిపిస్తుంది. ఎవరు నశించుకోవటం ఇష్టం లేదు ఎవరికి? దేవునికి. మనుషులకైతే ఏదైనా పొరపాటు చేయడం అనుకోండి, ఏమంటాం మనం? మన నోటి నుంచి ఏం మాట్లాడతాయో మనకు అర్థం కాదు. ఇది నశించుకోవాలి, ఇది పాడైపోవాలి, ఇది బ్రతకూడదు, సరిపోతే బెస్ట్ అని చోట కూడా నాకు ఇష్టం లేదు అని మనుషుల యొక్క నైజం. అవునే కదా? మనుషుల యొక్క ఆలోచన ఏంటి? నా ఎదురుగుండా నా గురించి ఎక్కువ వెళ్ళాడు అనుకో, ఎదిగినోళ్ళు కూడా చూసి వాటిని తలం, మంచిగా సంపాదించి చూసిన వాటినే తలం, అంటే మంచిగా బాగుపడుతుందంటే వాళ్ళనే తలం. ఎవరిదే? మనుషుల యొక్క నైజం. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా నశించిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకనే దేవుడు దీర్ఘశాంతము లేక ఆలసించే కారణం ఏంటంటే అందరికి అవకాశం ఇస్తున్నాడు, అందరికీ అవకాశం ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఏమన్నాడు? ఎవడనో నశింపవలనని చెప్పక. మనందరికి తెలిసిన వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికి తెలుసు, కంఠస్థ వాక్యము. చెప్తారా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట రాయబడింది. ఇప్పుడు లోకం అంటే ఎవరు? లోకం అంటే ఏంటి? లోకం అంటే ఈ ప్రకృతి గురించి చెప్పట్లేదు దేవుడు. లోకం అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాని గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు. అందుకనే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును అంటే ఆయన పిల్లలైన వారందరినీ. ఇప్పుడు దేవుడు ఒక్కడే కదా, దేవుడు అనుమతిస్తేనే కదా భూమి మీదకి మానవాళి రావడం జరిగింది. కాబట్టి ఒక మనిషిని ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన ప్రజలందరూ కూడా ఎవరు సంబంధమైన వారు? ఆ ఒక్క దేవుడికి సంబంధించిన వారే. ఆ ఒక్క దేవునికి సంబంధించిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకమును ఎంతో ప్రేమించును. ఎందుకు ప్రేమించాడంటే చెప్పినాడు. తర్వాత 3వ అధ్యాయము 16వ వచనం మనం గమనిస్తే, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. అంటే ఇప్పుడు ప్రజలు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు? నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నారు, నశించిపోతున్నారు. అంటే దేవునికి దూరం అయిపోతున్నారు, అంటే దేవునికి ఉగ్రత పాత్రలు అయిపోతున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. అంటే నశించిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన స్వరూపను నిర్మించుకున్న తన పిల్లలైన వారి విషయంలో వాళ్ళని ప్రేమించి తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు అని లోకానికి పంపించడం జరిగింది. అదే అంటాడండి, ఏమన్నాడు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతి వాడు నశింపక. అంటే పుట్టిన వాని యందు ఎవరు పుట్టారంటే ప్రభువైన యేసుక్రీస్తు వాడు మరియ గర్భము ద్వారా ఈ లోకానికి దేవుడు మనకి ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షపరచబడిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించడానికి ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బతికి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి ప్రజలందరి నిమిత్తము ఆయన బలియాగము అవడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే బలియాగమైన యేసుక్రీస్తు వైపు తిరిగి ఆయన విశ్వాసించారో వాళ్ళు ఏమైపోయినట్టండి? నశించిపోవారు అనే విషయాన్ని అక్కడ రాయబడి ఉంది. మరి నశించిపోకుండా వాళ్ళకి ఏమని నమ్మబడుతుందంటే తెలియజేస్తున్నాడు. నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరును నశింపవలనని దేవుని యొక్క కోరిక కాదు. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేయాలంటే ఈ లోకానికి కన్యకైన మరియ గర్భము ద్వారా దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి మనుషులందరి నిమిత్తము
అంటే ఇక్కడ మనుషులు ఏ భేదం లేదండి. వారు ఫలానా వారు, వీళ్ళు ఫలానా వారు, లేకపోతే ఆ ప్రాంతం వారు, ఈ ప్రాంతం వారు, లేకపోతే ఆ దేశం వారు, ఈ దేశం వారు, లేకపోతే ఆ మతం వారు, ఈ మతం వారు అని దీంతో సంబంధమే లేదు. ఆయన దృష్టిలో అందరూ మనుషులు. మొట్టమొదటిగా మనుషులందరి విషయంలో ఏ ఒక్కడు కూడా నశించుకోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశమే కాదు, ఆయన యొక్క ఇష్టమే కాదు. ప్రతి వారు కూడా ఏ పరిస్థితులు ఉన్నారంటే నశించిపోయే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి నశించిపోతున్న పరిస్థితులు ఉన్నప్పుడు కేవలము క్రీస్తునందు విశ్వాసము ద్వారా, అంటే క్రీస్తుకి ఏమన్నా అర్పణ తీసుకురామని కానీ, లేకపోతే నీ ఆస్తులో సగం పట్టురామని కానీ, లేకపోతే నీ భూమిలో సగం పట్టురామని కానీ, ఏంటి లేకపోతే నీకున్న సమస్తం పట్టుకొచ్చేస్తేనే నీకు రక్షణ దొరుకుతుంది అని దేవుడు చెప్పట్లేదు. కేవలము క్రీస్తునందు విశ్వాసించడం ద్వారా ఆ వ్యక్తి నశించిపోకుండా జీవాన్ని పొందుకుంటాడనే విషయం తెలియజేశాడు అన్నమాట. అక్కడ అదే కదా రాయబడి ఉంది 16వ వచనంలో ఏమన్నాడు? నిత్య జీవం పొందినట్లు అంటే నిత్యము బ్రతికే జీవితం. ఎవరితోటి? దేవునితోటి. అంటే భూమి మీద ఉన్నవాడు పాపం చేసి పాపం వల్ల ఏం తెచ్చుకున్నారు? మరణం తెచ్చుకున్నారు. మరణం అనే విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మరణం అంటే దేవునితోటి సంబంధము తెగిపోవటము. కాబట్టి ఇది సంబంధం తెలియకునే వారి విషయంలో వీళ్ళు ఏమైపోతున్నారంటే దేవుని యొక్కకు రాని వారికి ఎక్కడికి వెళ్తారు? దేవుడు ఏర్పరిచిన ఏదైతే శిక్షా స్థలం ఉందో ఆ స్థలానికి పోతారు. అంటే రెండు విషయాలు. ఒకటి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే శిక్షగానే వెళ్ళాలి. ఇక్కడ ఏం చేస్తాడంటే ఆ శిక్ష భరించలేరు. ఎందుకంటే దేవుని చేతిలో పడట భయంకరమని చెప్పాడు అనమాట. ఆ భయంకరమైన స్థితిలోంచి విడిపించడానికి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ భూలోకాన్ని పంపించడం జరిగింది. కాబట్టి ఆయన్ని విశ్వసించిన వారు నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు ఏం చేయడంట? అనుగ్రహించలేదు. అర్థమవుతుంది కదా? కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే నశించిపోయే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అలా రక్షింపబడిన వారు ఉన్నారు. రక్షింపబడిన మీరు మాత్రమే కాదు, మిగతా వారు కూడా రక్షింపబడాలి, వాళ్ళు కూడా నిత్య జీవం పొందుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆలస్యం చేస్తున్నట్టుగా ఇక లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఒకవేళ దేవుడు తనకు దేవుని యేసుక్రీస్తు వారిని రెండో రకానికి పంపించారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎంతమంది ఉన్నారు ఈ లోపల రక్షణ పొందుకున్నవారు? ఎంతమంది ఉన్నారండి? చాలా మంది రక్షణ లేని వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అన్ని విషయమే దేవుని యొక్క సహనం. అంటే ఆలస్యం చేయడం కారణం ఏంటంటే అందరూ రక్షింపబడాలి, అందరూ నిత్యం పొందుకోవాలి అనే విషయాన్ని దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు విషయంలో ఆలోచన చేస్తున్నాడు. అందుకనే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆలోచన చేయడానికి కారణం. ఇంకా దుష్టులు మరణము దేవునికి సంతోషం కాదు అనుకోవచ్చు. అంటే నేను చచ్చిపోతే దేవునికి సంతోషమేమో అనుకోవచ్చు. వాస్తవానికి నువ్వు ఎంత దుష్టుడు అయినా, ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత పాపువైనా, ఎంత త్రాగుబోతైనా, ఎంత వ్యభిచారైనా, నువ్వు ఎంత పరిస్థితిలో హీనమైన పరిస్థితిలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు సరిపోతే దేవునికి సంతోషము కాదు. కానీ అటువంటి వారు కూడా ఏం చేస్తాడంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదువుతామండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలిగినా, ఎవరికి సంతోషం కలగంట? దేవునికి. ఒక దుర్మార్గుడు దుష్టుడు చనిపోయాడు అనుకోండి, మనుషులకి ఎలా ఉంటది? మంచి పని నేను చనిపోయాడు దుర్మార్గుడు, ఎవరికి పనికొచ్చేవాడు కాదు, పోయింది, పీడ ఇరిగిపోయింది, దరిద్రము తీరిపోయింది అని ఎవరు అనుకుంటాం? మనుషులు అనుకుంటాం లేదా? కానీ దేవునికి ఒక దుష్టుడైనా కానీ చనిపోవటము ఆయనకి సంతోషం లేదు. చూడండి, చదువుతున్నాను. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషము కలిగినా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే దుష్టులు కూడా ఏమిస్తున్నాడు అవకాశం? తమ యొక్క ప్రవర్తన దిద్దుకోవడం అవకాశం ఇస్తున్నాడు. అందుకనే ఆలోచించే కారణం ఏంటంటే ఒక దుష్టుడు కూడా నశించిపోవటము దేవునికి సంతోషం కాదు, దేవునికి ఇష్టము కాదు. కాబట్టి ఏమిస్తుందంటే వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతకాలి. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరి మీద సడాన్గా తీర్పు తీర్చడు. దేవుడు ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తాడు. మనకి
జీవిస్తే 70 సంవత్సరాలు అధిక బలకుంటే 80 సంవత్సరాలు అన్నలు ఉన్న పరిస్థితుల్లో ఆ 80 సంవత్సరాలు వెళ్తాం కూడా కష్టమే, ఆ 70 సంవత్సరాలు వెళ్తాం కూడా కష్టమే. అవునా కదా? మనం ఎంతో మంది చూస్తున్నాం, ఎంతో మంది చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అది చనిపోతున్నారు, గుండె పోటుతో చనిపోతున్నారు, కొందరు యాక్సిడెంట్ చనిపోతున్నారు, కొందరు బస్సులు ఈ మధ్య మరీ ఈ బస్సులు ద్వారా చాలా మంది చనిపోతున్నారు. అనేక విధాలుగా అనేక అనేక విధాలమైనగా ఏం జరుగుతుంది, ఎక్కడో దిక్కున ఏ విధంగా ఏమవుతుంది, మరణాలు సంభవిస్తూనే ఉంటున్నాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే ఏ క్షణము ఏం జరుగుతుందో నీకు తెలీదు. కాబట్టి నువ్వు ఎంత దుర్మార్గుడైనా ఆ దుర్మార్గతలో నువ్వేమవ్వాలి, నువ్వు బయటికి వచ్చి నీ ప్రవక్తని దిద్దుకుని బ్రతికితే అది నాకు సంతోషము. అవునా కదా? కానీ ఒక దుష్టుడు మరణించడం దేవుడికి ఇష్టం కాదండి. చాలా మంది ఏమంటారంటే దుష్టుడు చనిపోయాడు, దేవుడు కూడా ఆ దుష్టుని లేపేయాడు అంటారు, అంటే దుష్టుడు చంపేయాడు అంటారు. దుష్టుడు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం కాదు. వాస్తవానికి ఎవరు సందర్శించుకోవడం అని ఇష్టం కాదు. కానీ దేవుడు ఏమో ఆకర్షిస్తున్నాడు ఇక్కడ, నువ్వు ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. కానీ దేవుడు సంతోషంగా ఉండాలంటే దేవుడు ఆశించినట్టుగా బ్రతికితేనే దేవునికి ఆనందము, సంతోషము. అంతే తప్ప మనకు నచ్చినట్టుగా మనకు అనుకూలంగా మనం బ్రతికితే అది ఎప్పటికైనా ప్రమాదమే. అన్నాడు కదా, దుష్టులు మరణము నొందుట, అంటే దుష్టుడు నాకు దూరం అయిపోవడం నాకు సంతోషము ఏ మాత్రం లేదు. 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 34:11 వచనం. ముప్పై నాలుగునా? కాదు కాదు, 33 అండి. 33 ఇంకా 34 రాసానా? 33 అధ్యాయము 11 వచనం. 33 అధ్యాయము 11 వచనం. కాగా వారితో ఇట్లనెను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకునిడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకునిడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇది యెహోవా పలికే మాట. దేవుడు అవకాశిస్తున్నాడా? మీరెందుకు మరణము నొందుతారు అంటే మీరు ఎందుకు నాకు దూరం అయిపోతారు? నాకు దూరం అయిపోయే కారణం ఏంటి? మీ దుర్మార్గము. మీ దుర్గార్గం ఏమన్నాడు? మీరు మనసు మార్చుకోండి, మీరు మరలండి, మీరు మీ మనసు మార్చుకుని నా వైపు తిరగండి. మీ దుర్మార్గాన్ని బట్టి మీరు అనుసరిస్తే మీరేమైపోతారు? మరణిస్తారు. అంటే నాకు దూరం అయిపోతారు. నాకు దూరం అయిపోతే మీకు ఏమవుతుంది? శిక్ష అనేది తప్పదు. అంటే దుష్టుడు మరణించడం ఆయనకి ఇష్టం లేదు, దుర్మార్గుడు మరణించడానికి ఇష్టం లేదు, పాపి మరణించడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అంటే అందరి విషయంలో ఏం చేస్తాడు? ఎవడను నశింపవలనని నిశ్చయించుకున్నాడు. నశింపుకోవడం అంటే ఇచ్చండి కోరిక. అంటే ఎవడు నశించుకోవడం అనేది అనేది కోరిక కాదు. అదవుతుందా? కాబట్టి గమనించండి, మనమైతే ఏమనుకుంటాం? ఆ దుర్మార్గుడైతే ఆ దుర్మార్గం చేసి పనులు బట్టి మనం ఏమంటామంటే ఆ దుర్మార్గుడు చచ్చిపోతే బాగుంటది, అది కాలిసి ఇరిగిపోతే బాగుంటది ఏంటి, ఇలా రకరకాలుగా మనము మనుషులుగా మనం ఏం చేస్తామంటే అటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుడు అటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక మాట ఉన్నటువంటి యెషయా గ్రంథము 55 అధ్యాయము 8వ వచనంలో మాట్లాడాడండి. యెషయా గ్రంథము 55 అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉన్నటువంటి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు.
మన తలంపులు ఏంటి? దుష్టుడు, దుర్మార్గుడు, పాప విషయంలో మన తలంపులు ఏంటి? వీడు బ్రతకుండా వేస్తే చచ్చిపోతే బాగుంటుంది, అవునా కదా? ఇది ఏదో ఏదో ఒక విధంగా యాక్సిడెంట్ లో పోతే బాగుంటది, ఈ దుర్మార్గుతో మనం ఇబ్బంది అవుతుంది, ఈ దుస్తుతో మనకి ఇబ్బంది అవుతుంది అని మనుషులు ఏమనుకుంటారు? ఇంటి రీతిగా మనం మాట్లాడుకుంటూ ఉన్నమాట. అంటే మన నైజం ఎటువంటిదంటే, ఆడు దుర్మార్గుడైనా ఆ దుర్మార్గుడి విషయంలో దేవుడు కూడా పట్ల కనికరం చూపిస్తున్నాడు. ఆ దుర్మార్గుడైనప్పుడు కూడా దుర్మార్గుతో ఉండే మరణం చెప్తే దేవుడు సంతోషించడం అనే విషయం మనం ఆలోచించాం. మన వరకు మనం ఏం ఆలోచించుకుంటామంటే, ఆ దుర్మార్గుడు మన ఎదుట ఉండకూడదు అని ఆలోచించుకుంటాం. కానీ దేవుని తలంపులు వేరు, మనుషుల యొక్క తలంపులు వేరు. దేవుని తలంపులు ఏంటి? దేవుని తలంపులు ఏంటండి? ఆలస్యం చేసేవాడు, ఎందుకంటే ఎవరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం కాదు. దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క తలంపులు ఏంటి? ఎవరు నశించుకోకూడదు, అందరూ రక్షింపబడాలి, అందరూ నిత్యం పొందుకోవాలి, అందరూ పరలోకం పొందుకోవాలి. మన ఆలోచన ఏంటి? మన తలంపులు ఏంటి? ఈ నాశనం అయిపోవాలి, ఈ కాలుష్యం ఇరిగిపోవాలి, ఇదే కోరుకుంటాం. ఇదే రీతిగా మనం ఆలోచన కలుగుంటాం. కానీ మనిషికి దేవునికి అంత వ్యత్యాసం చూసారా? దేవుడు చాలా ఎటువంటి వాడండి? ప్రేమ స్వరూపి, కనికరం గలవాడు, దయ గలవాడు, కృప గలవాడు అనే మాట మనం ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఆయనను కరుణా సంపన్నుడై ఉండి అనే మాట మనం చూస్తాం. అంటే పాపం ఉన్న విషయంలో వాళ్ళని రక్షించడానికి కరుణా సంపన్నుడై ఉండి తన ప్రియకుడు యేసుక్రీస్తు వారి లోకానికి పంపించి ఎవరు నచ్చిపోకుండా ఉండాలని చెప్పేసి ఏకైక తన కుమారుని లోకాన్ని పంపించడం జరిగింది. కాబట్టి పుట్టిన వాడిని విశ్వాసించి ప్రతి వాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఏం చేయడంటే దేవుడు ఆయనను అనుగ్రహించాడు అనే విషయాన్ని తెలియజేశాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే 4వ విషయము, 3వ విషయం మనం చూద్దాం. ఒకటేం చూసాం? ప్రభు వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాదు, అంటే ఆలోచించడం స్టార్ట్ వేయడం మనం తెలుసుకున్నాం. ఓకే, తర్వాత ఎవడను నశింపవాలనేది ఇష్టంపక, అంటే దేవుడు ఎవరు నశించుకోవడం అనేది ఇష్టం కాదు. 3వది ఏంటంటే అందరూ మారు మనసు పొందవాలని కోరుతున్నాను. అందరూ, ప్రపంచంలో మానవాళ్ళందరికీ అందరూ కూడా మానవం అంటే మరటం. ఎక్కడ మరటం? నిజమైన దేవుని యొద్దకి, ఎవరైతే రక్షణ కలిగిస్తున్నారో ఆయన యొద్దకి, ఎవరి ద్వారా అయితే మనకి నిశ్చయం వస్తుందో ఆయన వైపుకి. అంటే మరటం అంటే ఏంటి? మనసు మార్చుకోవడం. ఎవరు మనసు మార్చుకోవాలి? దుస్తులు మనసు మార్చుకోవాలి, దుర్మార్గులు మనసు మార్చుకోవాలి, పాపులు మనసు మార్చుకోవాలి, వ్యభిచారులు మనసు మార్చుకోవాలి, ఏంటి ఇంకా దొంగలు మనసు మార్చుకోవాలి, హత్య చేసేవారు మనసు మార్చుకోవాలి, దోచుకునేవారు మనసు మార్చుకోవాలి. అనేక విధాలుగా ఎవరైనా సరే అందరూ మారు మనసు పొందవాలని దేవుని యొక్క కోరికంటండి. చూడండి, రోమ పత్రిక 2వ అధ్యాయము. కొందరికి అవకాశం ఇస్తున్నప్పుడు కూడా వారి యొక్క హృదయాలు కఠినం అయిపోయి మారు మనసు పొందడానికి కూడా వాళ్ళు నిరాకరించేవారు ఉన్నటువంటి రోమపత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్న మాట ఏంటంటే, చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక. దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తుంది? దేవుని యొక్క అనుగ్రహం అంటే దేవుని యొక్క దయ ఏం చేస్తుంది? దేవుని యొక్క కనికరం ఏం చేస్తుంది? దేవుని యొక్క కృప ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆలోచన ఏం చేస్తుందంటే నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తుంది అనమాట. నువ్వు మారు మనసు పొందడానికి నువ్వు ఏమన్నాడు 4వ వచనంలో? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక. అంటే ఈరోజు సువార్త ప్రకటింపబడుతుంది, దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. ఎందుకు ప్రకటింపబడుతుంది? దేవుని చేతిలో పడటం మహాభయంకరము. కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితులు వెళ్ళకుండా ఉండడం కోసం సువార్త అని క్రీస్తుని కూర్చే వార్త ప్రకటింపబడుతుంది. దేవుని అనుగ్రహము ప్రతి మనిషి మీద ఉంది. ఆ అనుగ్రహము నీకు ప్రకటింపబడుతున్నప్పుడు, నువ్వు మారు మనసు పొందడానికి ప్రకటింపబడుతున్నప్పుడు నువ్వు ఎరగకపోతే అది ఎవరు తప్పప్పుడు? ఎవరు తప్పది? మనిషి తప్పే. ఏమంటాడు ఇంకా? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా.
అంటే తృణీకరిస్తే ఎవరికి ప్రమాదం? ఎవరి ప్రమాదం? దేవునికి ప్రమాదమా? మనుషులకే ప్రమాదం కదా. మనుషులు ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆవిరి వంటి వారండి. మనందరం తెలుసు ఆవిరి ఆ కాసేపు కనిపిస్తుంది, తర్వాత ఆవిరి కనిపించదు. మనం చూద్దామన్నా ఆవిరి కనిపించదు. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మనము. దేవుని యొక్క అనుగ్రహము ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుని యొక్క దీర్ఘశాంతము ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుని యొక్క సహనము ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రేమ ప్రకటింపబడుతున్నప్పుడు మారుమనసు పొందడానికి నీవు వెనక తీస్తే దేవునికి సంతోషమా? దేవునికి సంతోషించాలి. ఒక మనిషి నశించుకోవడం అనేది దేవునికి మాత్రం కూడా సంతోషం కానే కాదండి అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము ఏథెన్స్లో ఉన్న వారి గురించి మాట్లాడుతూ చెప్తున్న సంగతులు. ఏథెన్స్లో ఉన్నవారు వాళ్ళు ఏమన్నారంటే 22వ వచనం, 17వ అధ్యాయం 22వ వచనం, పౌలు అరియేపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములో అది దేవతా భక్తి గల వారి ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడును, దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడిందండి. ఆ రోజుల్లో ఎలా ఉందంట? దేవుడు ఎవరో తెలియదంట, కానీ ఏం చేస్తున్నారు? అర్పణ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ దేవుడు ఎవరు తెలియదంట. అంటే ఎవరు నిజమైన దేవుడు ఎవరు తెలియదంట. కానీ వాళ్ళ భక్తి ఎలాగ ఉంది చూడండి. ఏమన్నాడు పైన? దేవతా భక్తి గలవారే. అంటే వాళ్ళకి భక్తి ఉంది, కానీ ఏం లేదు, దేవుడు ఎవరో తెలియకుండా భక్తి కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది నిజమైన దేవుడు ఎవరు తెలియకోకుండా భక్తిని కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం కిందకు వస్తే 30వ వచనంలోకి వస్తే వీరికి చెప్తున్న మాట ఏమంటాడంటే, కాబట్టి 30వ వచనం, ఆ అజ్ఞాన కాలంలో, ఏ జ్ఞాన కాలంలో? పూర్వం అంటే దేవుడు ఎవరో ఎరగని వారు, తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నవారు, అలాగే తమకు నచ్చినట్టుగా నడుచుకున్నవారు, తమ స్వనీతిని అనుసరించి జీవిస్తున్నవారు, వీళ్ళందరూ కూడా అజ్ఞాన దశలో ఉన్నారనమాట అండి. అజ్ఞాన కాలంలో ఉన్న వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే 30వ వచనం చెప్తున్నాడు, అజ్ఞాన కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడట? చూసి చూడనట్టుగా ఉండును. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఏంటంటే ఏమన్నాడు? మధ్యకు ఆజ్ఞ ఇది. ఏంటి ఆజ్ఞ? ఏంటి? అంతటను అందరూ ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే ఈ లోకం విడిచి దేవుని వైపు తిరగటం, మనం చేసిన పొరపాటును విడిచిపెట్టి దేవుని వైపు తిరగటం, మనకున్న చెడు తలమును విడిచిపెట్టి దేవుని వైపు తిరగటం, మనసు మార్చుకోవటం, మరలటం, దేవుని వైపు మరటం, దేవునికి ఆజ్ఞ ప్రకారంగా బ్రతకటం, దేవునికి అడుగుజాడలో నడవటం, మారు మనసు. అదే అన్నాడు. ఏమన్నాడు 30వ వచనంలో? చాలా చక్కగా చెప్తాడు, అంతటను అందరూ అంటే ప్రతి దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి, అంతటను ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి వీధిలో ఉన్న వారందరికీ అంతటను అందరూ మారు మనసు పొందవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ. ఎందుకు ఆజ్ఞ చెప్పినాడు తర్వాత, ఒకవేళ మారు మనసు పొందకోకుండా, ఒకవేళ మారు మనసు పొంది దేవుడికి తిరగకోకుండా ఇంకా దుర్మార్గాన్ని బట్టి దుర్మార్గంగా జీవిస్తే, దృష్టిని చెప్పినా, దృష్టి ఆలోచన చెప్పినా, దృష్టి యొక్క పద్ధతి చెప్పినాక పరిస్థితి వాళ్ళకి తీర్పు జరుగుతుంది. ఎందుకంటే చెప్పబెట్టగా తీర్పు చేస్తే అది అన్యాయం అవుతుంది. అవునా కదా? నువ్వు వాళ్ళ మంచి చెడ్డ తెలియకోకుండా ఒక వ్యక్తి వచ్చి కొట్టేస్తే అది కరెక్టా? కాదు. అంటే వాస్తవాలు చేసిన తర్వాత నువ్వు తప్పు చేస్తే అప్పుడు కొడితే ఒక పద్ధతి ఉంటుంది. అవునే కదా? ఆ తప్పు చేయకోకుండా నువ్వు ఫస్ట్ విచారణ చేయకోకుండా, నీకు ఫస్ట్ అవకాశం ఇవ్వకోకుండానే, ఫస్ట్ నీతో మాట్లాడుకోకుండా వచ్చేసి మీద పడిపోయి కొట్టేస్తే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అలా దేవుడు కూడా ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు 31వ వచనంలో? ఏమన్నాడు? ఎందుకు చెప్తున్నాడు అనమాట. అంటే మారు మనసు ఎందుకు పొందాలో చెప్తున్నాడనమాట. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి చేత నీతిని అనుసరించి భూలోకము తీర్పు తీర్చబడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఇందాక అన్నాం కదా,
అపహాసం చేస్తూ ఏమంటారు, రాకను కూర్చున్న వాగ్దానం ఏమైంది? ఇప్పుడు రాకడ వచ్చేసింది అనుకోండి, ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. తీర్పులకు ఎవరు వెళ్తారు? మారు మనసు పొందిన వారు వెళ్తారా? మారు మనసు పొందిన వెళ్తారా? లేకపోతే నిత్య జీవాన్ని స్వాతంత్రించుకుని వారు వెళ్తారా? నిత్య జీవం స్వాతంత్రించుకుని వారు వెళ్తారా? ఎవరు వెళ్తారు తీర్పులోనికి? పాపం చేసిన వారు వెళ్తారు. అంటే నిత్య జీవానికి వ్యతిరేకంగా బ్రతికేవారు వెళ్తారు, దుర్మార్గులు వెళ్తారు. అవునే కదా? అన్యాయంగా బ్రతికేవారు వెళ్తారు, దోచుకునేవారు వెళ్తారు, కీడి చేసేవారు వెళ్తారు, పాపంలో ఉన్నవారు వెళ్తారు, దుష్టత్వం కలిగి ఉన్నవారు వెళ్తారు. వీళ్ళందరూ కూడా. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే అంతటను అందరూ మారు మనసు పొందాలని కోరుతుంది. ఎందుకనగా చెప్తాడు అన్నమాట 37వ వచనంలో. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తెచ్చుబడి ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలగజేస్తున్నాడు. ఆధారం ఉందండి? ఆధారం ఉందా? ప్రభుని యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి లేపబడ్డాడు. ఆధారం ఉందా? ఆధారం ఉంది. ఆయన లేపబడి ఉన్నాడు. ఎందుకంటే తీర్పు ఎలా జరుగుతుందంట? నీతిని అనుసరించి జరుగుతుందంటండి. ఎలా జరుగుతుందంటే తీర్పు నీతిని అనుసరించి జరుగుతుందంట. అంటే ఇప్పుడు నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడాలంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? దుష్టత్వంలో నుండి దేవుని వైపు మరలాలి, పాపంలో నుండి దేవుని వైపు మరలాలి. అంటే నువ్వు పాపంలో ఉండంటే వాస్తవానికి దేవునికి అది ఇష్టం కాదు. కానీ నేను ఇదే ఉంటానని ఎంత శిక్షణ భరిస్తానంటే అది నీ కర్మ. మనం ఏం చేయలేం. ఎంత చదువుకున్న ఇప్పుడు 10 అధ్యాయము దేవుని చేతులు పడ్డ భయంగా. ఇప్పుడు ఒక దొంగ దొరికి పోలీసు పట్టుబడ్డాడు అనుకోండి, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు? చెట్టుకు పారుతారు. అవునా కదా? ఎలా పారుతారంటే మనం చెప్పలేం. చాలా భయంకరంగా కొడతారు. కొంతమంది అయితే లేగలేని పరిస్థితిలో కూడా ఉంటారు. ఒక మనిషి మరొక మనిషి విషయంలో శిక్ష విధించినప్పుడు ఆ మనిషి లేగలేని పరిస్థితిలో ఉంటే సర్వ సృష్టికర్త అయిన దేవుని చేతిలో పడితే ఎలా ఉంటది? కోలుకుంటాడా? చెప్పుకుంటా దిక్కుందా? దేవుడే డైరెక్ట్ గా శిక్ష విధిస్తే, దేవుడే డైరెక్ట్ గా వాళ్ళకి శిక్ష విధించి వాళ్ళని దేవుడు శిక్షించి వాళ్ళకి భయంకరమైన శిక్షకి పాత్రలుగా చేస్తే వారు మరొకరికి చెప్పుకోవడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. తప్పించుకునే అవకాశం లేదన్నమాట. అందుకని అంటున్నాడు అందరూ మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలంటే ఎవరు నశించుకోవడం అనేది ఆయనకి ఇష్టం కాదు. అందుకనే ఆయన ఏం చేస్తుందో ఆలస్యం చేస్తుంటారు. ప్రయోజనం అంటే కొంతమంది అపాయం చేస్తారంట. ఏమైంది వాగ్దానం చేశాడు కదా, ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడు, నీ కోసం వచ్చేస్తాడు. నువ్వు భక్తుడు కదా, వచ్చేస్తాడు. నువ్వు ఒకరి కోసం వచ్చేస్తాడు. మరి ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నవాళ్ళు కూడా రక్షణలోకి రావద్దా? ఉన్నవాళ్ళు కూడా రక్షింపబడద్దా? వాళ్ళు దేవుని చేతిలో పడితే ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన స్థితిలో వచ్చి వాళ్ళు తప్పింపబడి దేవుని యొక్క మాటలో రావద్దా? నీ తలంపులు దేవుని తలంపులు మన తలంపులు వంటి కాదు కదా. దేవుడు ఆలోచన ఏంటి? ఏ ఒక్కరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు. మనకైతే ప్రతి ఒక్కరు కూడా నాశనం అయిపోవాలి. అది ఎందుకు పనికిరాయకూడదు అని ఆలోచించే తత్వం మనిషి యొక్క తత్వం. దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడండి. ఏం చేయాలంట? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నీకు అవకాశం ఇస్తుంది. దాన్ని జరగగా ఉంటే తీర్పుకు పాత్రలవుతావు. తర్వాత అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే నీతిని అనుసరించి తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులో నిలబడితే ఏమవుతుందో మనం చెప్పలేం. తర్వాత ఆయన మనుషులందరూ తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ అనే మాట వాడబడుతుంది. ఆయన మనుషులందరూ అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు మనుషులు? దేవుని మనుషులే. దేవుడు సృష్టిస్తేనే అందరూ వచ్చారు. ఓ మాట ఉంటుంది, అపోజిట్ గారు 17వ అధ్యాయంలో 20వ వచనంలో యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఒక మనుషుల ద్వారా మనుషులందరూ ఏం చేయాలంట? సృష్టించింది. అంటే ఒక మనుషుల నుండే మానవాళి జాతికి భూలోకానికి వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఆయన మనుషులే. ఆయన మనుషులు అలా చెప్తామంటే కీర్తన 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనంలో ఏం రాయబడిందంటే ఈ విధంగా రాయబడింది.
యెహోవా దేవుడు అని తెలుసుకున్నది ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అనే విషయం తెలియదండి. అంటే ఆయనే మనల్ని పుట్టించాడు. ఇందాక తిమోతి 2వ పత్రిక మనం చూసాం కదా, 2:4 వచ్చిందో ఏమన్నాడు? ఆయన మనుషులందరూ ఏం చేయాలంట? రక్షణ పొందాలని చెప్పి. అంటే రక్షణలోకి రావాలంటే మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి? నీ దుర్మార్గం విడిచిపెట్టాలి. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అవునా కదా? ఎన్ని స్టార్ట్ చేసాం మనం? 9:5 9:5 అంటే 10 అయిపోతుందా? ఎంత దాని అంటే వీడియో మీద 41 సరే, ఒక 10 నిమిషాలు 41. ఓకే, గమనించండి. తర్వాత ఇంకేమన్నాడు? మరొకసారి చెప్తాను. ఆలస్యం చేయడానికి కారణం ఏంటి? ఎవరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు. అంటే అది దుర్మార్గుడైనా, దుష్టుడైనా, ఎంత పాపైనా, ఎంత పనికి మానసికలో ఉన్నా, ఎంత ఘోరాతి ఘోరంగా బ్రతికినా, అది వ్యభిచారైనా ఏంటి ఎవరైనప్పుడు కూడా, అంటే ఆ వ్యభిచారాన్ని దేవుడు ఇష్టపడతారని కాదు. నువ్వు దాంట్లో ఉన్నా, నువ్వు దీంట్లోకి బయటకు వస్తేనే నీకు అవకాశం. నువ్వు దాంట్లో ఉండి నాకు దేవుడు అంటే దేవుడు అవకాశం ఇవ్వడం. అటువంటి వాళ్ళకి కంపల్సరీ శక్తి పిలుస్తాడు. ఇవన్నీ కూడా దేవుడికి నచ్చలేవు అనమాట. తర్వాత వీళ్ళందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అవునా కదా? మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? నీతిని అనుసరించి తీర్పు తీర్చిపోయే ఒక దినము దేవుడు నిర్ణయించున్నాడు. అది దానికి ఆధారం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానము, అంటే మృతుల్లోకి లేపడం ద్వారా దీనికి ఆధారం కలిగిస్తున్నాడు. చివరిగా మీ ఎడల దీర్ఘశాంతం గలవారై ఉన్నాడు. అంటే సహనం. ఎవరి ఎడల సహనం ఉన్నాడు? వాస్తవానికి దుస్తుల ఎడల మన సహనం ఉంటుందా? దీర్ఘశాంతం ఉంటుందా? ఆ గురించి దుర్మార్గుల మనం సహిస్తావా? పాపంలో జీవిస్తూ ఇష్టాన్ని చూస్తూ ఇష్టాసారంగా బ్రతుకుతూ ఇతరుల మీద దాడి చేయటం, ఇతరులను కొట్టడం, అన్యాయంగా బ్రతకడం, త్రాగటం, ఇట్లా ఇంట్లో వారి మీద మన సహనం ఉంటుందా? సహనం ఉండదు. కానీ దీర్ఘశాంతము సహిస్తుందండి. ఎవరు? మీ ఎడల. అంటే పేతురు గారు ఏం చెప్పారంటే, ఎవరైతే అపహారం చేస్తూ వచ్చు, రాకడం వచ్చి ఏమైనా చెప్పాడో వాళ్ళని ఉద్దేశించి చెప్తూ, బాబు మీరు అపహారం చేస్తున్నారు బాగా ఉంది, ఆయన మీరు నశించుకోవడానికి ఇష్టం లేదు, మీ ఎడల కూడా ఏం చేస్తాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అని చెప్తాడు అనమాట. ఇప్పుడు అపహాసం కూడా ఏం చేయాలంటే తన యొక్క వారు దుఃఖులు తన యొక్క నడవడి మార్చుకుని తన ప్రవర్తన దిద్దుకుని బ్రతకాలి. బ్రతికి ఏం చేయదు? దేవునికి అనుగ్రహము మారు మనసు పొందడానికి అవకాశం ఉందని చెప్పేసి మారు మనసు పొందాలి. ఓకే, తర్వాత ఇటువారి మీద ఏమవుతుందంటే దీర్ఘశాంతం. అంటే ఎవరైతే రాలేదో వాళ్ళందరి విషయంలో దీర్ఘశాంతం నిలబడి ఉన్నారని చెప్పారన్నమాట. చూడండి, పేతురు 2వ పత్రిక 3:15 ఆ దీర్ఘశాంతం ఏమవుతుందంట? రక్షణ పొందుకోవడానికి అవకాశం కలిగిందండి. పేతురు 2వ పత్రిక చదువుతారా? పేతురు 2వ పత్రిక 3:15 మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము, గమనించండి, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని. అంటే ఆ దీర్ఘశాంతానికి ఏం జరుగుతుంది? రక్షణ పొందుకోవడానికి అవకాశం వస్తుంది. ఒకవేళ ఈయన ఆ దీర్ఘశాంతం అంటే సహించుకోకుండా ఆయన కోపంతో ఆలస్యం చేయకుండా త్వరగా చేయదనుకోండి, ఏం రాదు? రక్షణ పొందుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా ఉండదు అని తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏమన్నాడంటే రక్షణార్థమైనది నీ ఎంచుకున్నది అంటే దీర్ఘశాంతం ఏంటంట? దేవుని యొక్క దీర్ఘశాంతం కారణం ఏంటంట? రక్షణ పొందుకోవడానికి మీకు దేవుడు అవకాశం ఇచ్చిన తెలియజేశాడు అనమాట. తిమోతి రాసిన 1వ పత్రిక 1:16 చూస్తే పౌలు గారు తను చేసిన తప్పులు బట్టి, పాపాలను బట్టి గొప్ప సాక్షి పలుకుతున్నాడండి. 16 తిమోతి రాసిన 1వ పత్రిక 1:16 ఏమన్నాడంట? ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోయే వారికి, అంటే క్రీస్తుని విశ్వసించబోయే వారికి నేను మాదిరిగా ఉండేలాగిన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపునైన నా యందు కనపరచును. అండ్ ఒకవేళ పౌలు గారు సంగతి తెలుసు కదా, పౌలు గారు
ఇంటింటికి వెళ్ళి ఇంట్లో దూరి ఎవరైతే క్రైస్తవులు స్వీకరిస్తున్నారో వాళ్ళందరూ లాక్కు వచ్చి ఈడ్చుకొచ్చి ఏం చేసేవాడంట, జైల్లో ఏం చూడంట, ఏం చేసేవాడంట, ఇంకా చంపేవాడంట, ఇంకేం చేసేవాడంట, కొరలతో కొట్టించేవాడంట. ఎంత దుర్మార్గుడు చేతనో ఒకసారి ఈ విషయం చూడండి. 12వ వచనం ఎటువంటి చూడండి. 12వ వచనం, పూర్వం అంటే క్రీస్తులోనికి రాకమునుపు, పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను, ఎటువంటి వాడు అంటే, ఒకటి దూషకుడు, 2 హింసకుడు, 3 హాని చేసేవాడు. ఎంత దుర్మార్గ ప్రవర్తించాడు ఎంత పౌలు. కానీ ఈ పౌలు విషయంలో కూడా దేవుని యొక్క సహనం ఏమైంది, అతనికి అవకాశం వచ్చింది రక్షింపబడ్డానికి. అంటే రక్షణ యొక్క రక్షణ పొందుకోవడం వల్ల వచ్చే ఏమంటుందని, రక్షణ పొందుకొని వచ్చే ఆనందం. అంటే రక్షణ పొందుకుంటే మనం ఎవరితో సహాయం చేస్తాం, దేవుడితో సహాయం చేస్తాం. దేవుడు ఎవరు, పరిశుద్ధుడు. పరిశుద్ధుని యొక్క ఎవరు ఉండకూడదు, పాపులకి చోటు లేదు. అందుకనే పాపులకు చోటు లేదు పరలోకమందు అనే పాట ఉంటుంది, ఉందా లేదా? పాపులకి చోటు పరలోకం లేదు. కాబట్టి మనుషులందరూ పరలోకం చేరాలంటే ఇదో ఎన్నిటికి దాటి వస్తే ఆ వ్యక్తికి దేవుడితో సమాధానం పడే అవకాశం ఉంటుంది. అటువంటి సమాధానం పౌలు గారు దొరికిందంటే ఏమంటాడంటే 16వ వచనంలో, ఆయనను నిత్య జీవన నిమిత్తము తనకు విశ్వసించుకోవడానికి నేను మాదిరిగా ఉన్నట్టు యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపులైన నాయందు కనపరిచినట్లు. కనపరచడం లేదండి. అంటే దీర్ఘశాంతం ఏం చేసిందానికి, రక్షణలో నడిపించడానికి అవకాశం కలిగింది. ఆ దీర్ఘశాంతం ఏం చేసింది, ఆ నిత్య జీవం స్వాతంత్రించుకోవడానికి అవకాశం కలిగింది. ఆ నిత్య జీవము స్వాతంత్రించుకున్న పౌరులు ఏం చేస్తాడంటే, ఆ నిత్య జీవం ఇతరులకు ప్రకటించడానికి ప్రధాన పాపులైన, ప్రధానం అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరికన్నా నేనే ఫస్ట్ వాడిని, అంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించానని చెప్తానమాట. ఆ ప్రధాన పాపనైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడుతుంది. అంటే కనికరింపబడటానికి కారణం ఎవరు, దేవుడు కదా. దేవుని యొక్క దీర్ఘశాంతం కదా, దేవుని యొక్క సహనం కదా, దేవుడు ఆలోచించే కారణం కదా. కారణం ఇప్పుడు కూడా అందరికీ కూడా అవకాశం కల్పిస్తుంది దేవుడు. అవకాశాన్ని ఎంతమంది నియమించుకుంటారో ఎంతమంది నియమించుకోరో అది మనకు తెలియదు. కాబట్టి ప్రకటింపబడుతున్న ఈ మాటలు కేవలము నిన్ను దేవుని యొద్దకి నడిపించడానికి, దేవునితో సమాధాన పరచడానికి, దేవునికి ఉగ్రత తప్పించడానికి, ఏంటి ఆ పరలోకం సహకరించడానికి క్రీస్తుని కొంచెం వార్త ప్రకటింపబడుతుంది. అంతే తప్ప నువ్వు దొంగతనం చేయి, లేక నువ్వు వ్యభిచారం చేయి, లేక నువ్వు ఇంకేంటి దుర్మార్గంగా బ్రతుకు, లేదా ఇతరులను హత్య చేయి అని బైబిల్ బోధించదు. బైబిల్ ఏం బోధిస్తుందంటే నువ్వు పాపం నుండి విడిపించబడాలి, దుర్మార్గం నుంచి విడిపెట్టాలి, నువ్వు మంచిగా బ్రతకాలి, దేవుడు ఆశించినట్టుగా బ్రతకాలి, దేవుడు కోరుకునే విధంగా నడవాలి, దేవుని యొక్క అడుగుజాడలో జీవించాలి. అప్పుడు నీకేమవుతుందంట, రక్షణ వస్తుంది. అందుకే నువ్వు మారుమనసు పొందాలి. మారుమనసు పొందకోకుండా దీర్ఘశాంతము దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు నిరాకరిస్తే దేవుని యొక్క తీర్పు నీ మీదకి వస్తుంది. తీర్పు వచ్చినప్పుడు నిన్ను కాపాడడానికి ఎవరు విషయాన్ని మనం గమనిస్తాం. కొన్ని విషయాలు చెప్పి నేను చేస్తాను తొందరగా. చూడండి, ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కనుక. మనందరికి తెలుసు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహ దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవధేరిన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపుగాని వెళ్ళి వారికి ప్రకటించును. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడ్డారు. ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి. ఫస్ట్ లైన్ ఏముంది, దేవుడు దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచుండగా. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు చెప్తారా? ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? ఎన్ని సంవత్సరాలు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆ రోజు, అప్పుడు నోవహు కాలంలో కనిపెట్టారా? ఒక మాట అంటాడు, మీరు ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం ఏముంది, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు
తమ అక్రమ విషయములో నరుమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 125 ఏండ్లగును. ఈ మాట ఏం చెప్పండి? అయినను వారి యొక్క ఎంతంట 120 ఏండ్లగును. అంటే అర్థం ఏం చేద్దా? 120 సంవత్సరాలు దేవుని యొక్క సహనము వారి పట్ల ఉంది. ఎందుకంటే వాడ 120 సంవత్సరాలు కట్టబడ్డారు. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి ఏమన్నా 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమంటుంది? ఇప్పుడు భూమి మీద బ్రతకడానికి అవకాశం కోల్పోతారు అనమాట. ముందే చెప్పాడు దేవుడు. అంటే వాళ్ళ యొక్క దుర్మార్గం బట్టి, వాళ్ళ ప్రవర్తించే తీరుని బట్టి దేవుని తెలుసు కదా, ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన వాడు దేవుడు. కానీ అయినప్పుడు కూడా వాళ్ళు మారతారేమనే అవకాశం దేవుడు వారికి కల్పించాడు. కానీ మారారా? ఎంతమంది రక్షణ పొందుకున్నారు? 8 మంది. వాళ్ళు కూడా ఎవరు? నీతిమంతులు. ఎవరు? నోవహు. అంటే నోవహు నీతిమంతుడు అయితే తన భార్యను కూడా నీతి మార్గం నడిపించుకున్నట్లే కదా. ఇరువురు కలిసి తన బిడ్డలు కన్నప్పుడు బిడ్డలు కూడా నీతి మార్గం నడిపించారు కదా. వాళ్ళు కోడలను కూడా పెళ్లి చేసినప్పుడు కూడా ఎవరిని ఏర్పరచుకున్నారు? ఇష్టానుసారంగా బ్రతుకున్న ఏర్పరచుకున్నాడా? కాదు, దేవుని అందుకు భయభక్తి కలిగి ఉన్న వారిని తీసుకొచ్చి వివాహం చేశారన్నమాట. అంటే వివాహం చేసినప్పుడు ఈ కుటుంబానికి ఎలా ఉంది? దేవునికి లోబడి ఉంది. ఎప్పుడైతే దేవుని లోబడి దేవుని ఆజ్ఞ ప్రకారంగా, నోవహు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా వాడ కట్టుకున్నప్పుడు ఏం చేశాడు? యావత్తును అలా చేసును అంటే దేవుడు చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్ కొలతలు చేయడం అనమాట. అలా చేసినప్పుడు ఇదిగో వీళ్ళకి అవసరం ఇచ్చాడు. ఎవరికి? ఈ దుర్మార్గం ఉన్నారు కదా. ఏమన్నాడు? 33 వచ్చిన ఏమన్నాడు? అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. వీళ్ళు ఎలా బతున్నారట? అక్రమం అంటే మనం అనేక విషయాలు మనం వర్ణించవచ్చు. అక్రమంగా బ్రతకడం, అక్రమ సంబంధం పెట్టుకోవడం, అక్రమంగా జీవించడం, అక్రమంగా దోసుకోవడం, ఇట్లా మనం ఎన్నో చెప్పచ్చు. వారికి ఎన్ని సంవత్సరాలు కుదించేశాడు? 120. అర్థం ఏంటి అంటే వాడ 120 సంవత్సరాలు పూర్తయి వర్షాలు వస్తే, అవునే కదా, వర్షం వస్తుంది, ఏమవుతుంది? వాడ పైకి లేపబడుతుంది. వీళ్ళు ఎక్కడ కూడా ఉండటానికి కూడా, నివాసం చేయడానికి కూడా అవకాశం ఉండదు అనమాట. కాబట్టి 120 సంవత్సరాలు వారి పట్ల దేవుడు దీర్ఘశాంతము సహించకుండా వస్తే వాళ్ళు ఏం చేశారు? అపహారం చేసేటారు. రోజున తెలిసి వచ్చుంటారు, దగ్గరకు వచ్చుంటారు, చూస్తుంటారు, ఇల్లు ఉంటుంది కదా. అని ఏంటి కథ ఏంటని చెప్పేసి నోవహు కూడా చెప్పాడంటండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, త్వరగా వస్తే ముగించేసుకుని త్వరగా. 3వ అధ్యాయము 19-20. దేవుని దీర్ఘశాంతం ఇంకనో కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములో వాడు సిద్ధపరచుండగా అవధిలేని వారి వద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మ వద్దకు ఆయన ఆత్మస్వరూపు వెళ్లి ప్రకటించును. ఆ వాడిలో కొందరు 8 మంది నీటి ద్వారా రక్షింపబడివి. దానికి సాదృశ్యమైన పాత్ర ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది అని విషయం చెప్పాడు. అంటే నోవహు వాళ్ళకి ఏం చేశాడు? 120 సంవత్సరాలు త్రాగింది. చేసాడు లేదా? అంటే హెచ్చరిక చేశాడు. దేవుడు మాట్లాడాడు కదా, నువ్వు వాడగట్టు, ఇగో ఒక దినాన ప్రచండమైన వర్షము రాబోతుంది, ఆ వర్షానికి మొత్తం అంతా కూడా మునిగిపోతుంది. కాబట్టి నువ్వు వాడగట్టు, ప్లస్ వాళ్ళకు కూడా ఆ సమాధానం తెలియజేసినప్పుడు ఆ 120 సంవత్సరాలు కూడా వాళ్ళకి కట్టుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు వాళ్ళు విన్నారా? వినలేదు. అవకాశం కలిగిందా? అవకాశం కలగదు. ఏమైపోయారు? కొట్టుకుపోయారా? దేవునికి ఒకరి పాత్రలు అయిపోయారా? అది జీవించడానికి అవకాశం కలిగిందా? లేదు. కాబట్టి దీర్ఘశాంతం అనేది చూడండి, 120 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? మనకెంత ఇప్పుడు? అయితే 40, 50, 60, 70 ఉండొచ్చు. మనకు కూడా హెచ్చరింపబడుతుంది. మనకు కూడా మన ఏళ్ళలో కూడా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఒకవేళ దీర్ఘశాంతాన్ని లేదా సహనాన్ని మనం నిరాకరిస్తే మనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒక దినాన హఠాత్తుగా ఇక్కడితో పోతున్నాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఒక మాట నేను ముగిస్తున్నాను. ఏంటంటే కీర్తనలు 86:15 వచ్చిన, నీవు దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండిన వాడు అన్నమాట. అంటే మనిషి ఎడల ఏమై ఉన్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆ దీర్ఘశాంతాన్ని మనము నిరాకరిస్తే, అండ్ ఈ రోజుల్లో ఎంతో మంది దేవుడు దూషిస్తున్నారు, దేవుని పిల్లలు దూషిస్తున్నారు, పరిశుద్ధ గ్రంథం దూషిస్తున్నారు. అయినప్పుడు కూడా వారి ఎడల కూడా దేవుని యొక్క ప్రేమ కనపరచబడుతుంది. వారు కూడా రక్షణ పొందుకోవాలని దేవునికి ఉద్దేశము. అందుకనే ఆలోచన చేస్తున్నాడు. అందుకనే ఎవరు నశించుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి.
అంటే ఎందుకంటే ఆయన అందరూ భూమి మీద ఉన్న మనుషులంతా కూడా ఒక సంతానం నుంచి వచ్చిన వారే, వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే, దేవుని సంతానమే. అంటే మీ మనలో ఎవరైనా మన పిల్లలు ఎవరైనా తప్పుపోతుంటే, ఏదైనా తప్పు చేస్తుంటే మనకు సంతోషం ఉంటుందా? ఉండదు కదా. మనం ఏం చేస్తాం? వాళ్ళకి అవకాశం ఇస్తాం, వాళ్ళ సరిదిద్ది కూడా అవకాశం ఇస్తాం, వాళ్ళకి మంచి అవకాశాన్ని వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళ మనసు మార్చుకోవడానికి, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడానికి మనం ఏం చేస్తామండి, కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి అవకాశం కల్పిస్తాం. లేదు అది ఇంకా వెనుకోకుండా దూరమార్గంగా వ్యవహరిస్తే మనం ఏం చేస్తామండి, వీడు ఇంకా మనం పట్టుకున్న వీటి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం చెప్తే మనం ఏం చేస్తాం, సహజంగా అయితే ఈ బాధను పడి మా సంబంధం చెప్తాను. అవునే కదా. అట్లనే తండ్రిని దేవుడు యేసుక్రీస్తు దేవుడు అయిన దేవుడు యెహోవా దేవుడు ఏం చేశాడంటే మానవులందరూ కూడా రక్షింపబడాలని ఎంత ఎంత ఆలోచించడం కారణము, నశించుకోవడం ఇష్టం లేనివాడు ఉన్నాడు, అందరూ మారుమనసు పొందాలని కోరుకున్నాడు, వారి ఎడల దేవుడి సందేశం. కాబట్టి ఇక్కడ అంశం రాయలేదా, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఓకే, ఈ ప్రణాళికని అందరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఏం పొందుకుంటారంట, నిత్య జీవనం పొందుకుంటారన్నమాట, రక్షణ పొందుకుంటారు. ఒకవేళ దాన్ని నిరాకరిస్తే దేవునికి ఉగ్రపాతులు అవుతుంది. అది మనకు సంబంధం లేదు, దేవుడు వాళ్ళ మధ్య జరిగే సంబంధం. కాబట్టి నువ్వు రక్షింపబడ్డావా లేదా, నువ్వు మనసు మార్చుకున్నావా లేదా, నీ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుతున్నావా లేదా అనేది మనం ఆలోచించాలి. చెప్పబడుతున్న మాటలు మరి అలా ఉన్నవా లేవని చెప్పేసి ఆలోచన చేసి గమనించి మరి పొరపాటు నుండి సరి చేసుకుని దేవునికి ఇష్టమైన వాళ్ళు బతకాలని ఈ మాటను మీకు హెచ్చరిక చేస్తూ మరి నన్ను హెచ్చరిస్తున్నాను. కొద్ది మాట ముగిస్తున్నాను. ఎంతవరకు ఓపిక ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పేరు చెప్పిన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.